మనం రేవంత్ రెడ్డి ఇష్యూ అయితే మాత్రం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే హాద్సే ఆజోడో యాత్రలో ఈ కొనసాగింపులోనే ఏదైతే రాహుల్ గాంధీపై జరిగినటువంటి అనర్హత వేటు విషయానికి వస్తే ఇక తాజాగా సాగుతున్నటువంటి చర్చలో ఇప్పుడు పేపర్ లీకేజ్ అంశం కూడా వచ్చి చేరింది. అయితే పేపర్ లీకేజ్ అంశం ఎప్పటి నుంచి నడుస్తున్నప్పటికీ తాజాగా రేవంత్ రెడ్డి కూడా ఒకసారి ఈడీ విచారణకు వెళ్లారు. ఈ నేపథ్యంలో మరోసారి హాట్ టాపిక్ కామెంట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరీష్, హైదరాబాద్ ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే టీఎస్పీఎస్సీ సంబంధించిన పేపర్ లీకేజ్ వ్యవహారం అయితే వివాదాస్పదంగా మారుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా టీఎస్పీఎస్సీకి సంబంధించి ప్రశ్న పత్రాల లీకేజ్ జరిగిందంటూ కూడా దీనికి పైన ఇప్పటికే సిట్ అయితే ప్రభుత్వం తరపు నుంచి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని నియమించింది. దీంట్లో భాగంగానే సిట్ అధికారులు కావచ్చు దీంట్లో ఒక కేసులో అంటే ప్రధానంగా టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకేజ్ వ్యవహారంలో ప్రధాన పాత్రధారుడైన టీఎస్పీఎస్సీ సెక్రటరీ పిఏ ప్రవీణ్ కుమార్ తో పాటు దీంట్లో సూత్రధారులైన మిగతా 15 మందిని కూడా అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసామంటే ఇది గత కొన్ని రోజులుగా ఈ సిట్ విచారణ అంతా కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా రేపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా రాజకీయ వర్గాల చర్చనే కాకుండా భవిష్యత్తులో అంటే గతంలో కూడా అంటే ఈ విషయం పైన కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాలు కావచ్చు, అలాగే నిరుద్యోగ సంఘాలు కావచ్చు అన్ని కూడా రోడ్లపైకి వచ్చి బైఠాయించిన పరిస్థితి కనిపించింది. తాజాగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా చూడవచ్చు 2 రోజుల పాటు దీనికి సంబంధించి నిరుద్యోగ మార్చ్ పేరుతో భారీ ఎత్తున నిరసనలు చేపట్టడం జరిగింది. దీంతో భాగంగా ఇప్పటికే దీనికి సంబంధించిన దానిపైన కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ సిట్ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు చెప్తున్న పరిస్థితి కనిపించింది. ప్రధానంగా ఈ విషయానికి వస్తే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దీనికి సంబంధించి ఇక్కడ బండి సంజయ్ కావచ్చు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏదైతే సిట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కూడా కొన్ని సంచలనమైన ఆరోపణలు అయితే చేశారు. ఈ ఆరోపణల పైన కూడా వాళ్ళకు ఏదైతే సిట్ కూడా నోటీసులు కూడా జారీ చేసింది. నోటీసులకు అనుగుణంగా వారు సిట్ విచారణకు కూడా హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో సంబంధించి ఏదైతే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నట్టు కేటీఆర్ ఆఫీస్ నుంచే ప్రధానంగా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం నడిచింది. దీంట్లో కేటీఆర్ కి సంబంధించిన సన్నిహితులు ఉన్నారు. కేటీఆర్ కి సంబంధించిన పిఏ ఏదైతే తిరుపతి ఉన్నారో తిరుపతికి సంబంధించిన సన్నిహితులతో పాటు ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారుడుగా పాత్రధారుడుగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారంటూ ప్రధానంగా రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ బండి సంజయ్ కావచ్చు ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన కూడా వాళ్ళు ఏదైతే మీరు ఆరోపణలు చేశారో దానిపైన ఖచ్చితమైన ఆధారాలు సమర్పించాలని కూడా వాళ్ళకు సిట్ ఏదైతే నోటీసులు అయితే ఇష్యూ చేసింది. ఈ నోటీసుల ప్రకారం కూడా మొన్న బండి సంజయ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు సిట్ ముందు కూడా హాజరై వాళ్ళకి సంబంధించిన ఏదైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా బహిర్గతం చేయడం అంటే సిట్ ముందు ఉంచడం జరిగింది. దీని పరంగా చూస్తే ప్రధానంగా రేవంత్ రెడ్డి ఇష్యూ అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ వ్యాప్తంగా కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదైతే సిట్ విచారణలో భాగంగా తను సిట్ కార్యాలయానికి వెళ్తూ సిట్ వాళ్ళు విచారణ చేసి ఏదైతే తన దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం ఐటీఆర్ కి సమర్పిస్తుంది. సిట్ కూడా కేటీఆర్ కనసాలలో నడుస్తుంది. కేటీఆర్ చెప్పినట్టుగానే సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. సిట్ దర్యాప్తులో కేటీఆర్ కి సంబంధించి వాళ్ళు అయితే ఏదైతే ఆ సిట్ అధికారులను కేటీఆర్ పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఒత్తిడి గురి చేస్తున్నారు, మనకు సమాచారం ఇవ్వాలంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ఏదైతే సిట్ కొనసాగుతున్న క్రమంలో ఇదే టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇప్పటికే ఎన్ని ఆర్థిక లావాదేవీలు జరిగాయి, ఎంతమందికి పేపర్ ఎంత కమ్మీరా అని చెప్పేసి కూడా ఇక్కడ సిట్ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రధానంగా చూడొచ్చు మనం ముందు ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ప్రతిపక్షాలన్నీ కూడా ఏదైతే సిట్ విచారణ కాకుండా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం సిబిఐతో కావచ్చు, ఇక్కడ సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ప్రత్యేకంగా సిఐడి తోటి లేదైతే సిట్టింగ్ జడ్జి దర్యాప్తు జరిపించాలని కూడా ప్రధానమైన డిమాండ్ తో కూడా వాళ్ళు నిరసనలు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. ప్రధానంగా ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి ఒకటే చెప్పారు, ఏదైతే సిట్టు దర్యాప్తు కొనసాగుతుందో అది కేసీఆర్ కనుసరణలో నడుస్తుంది. ప్రభుత్వానికి కేటీఆర్ కు అనుగుణంగానే ఈ సిట్టు విచారణ కొనసాగుతుంది. సిట్టులో కొంతమంది పాత్రధారులు ఉన్నారు, వారిని తప్పించేందుకు ఏదైతే సిట్టు టీఎస్పీఎస్సీ లీకేజ్ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని చిన్నదిగా చించాలని ఏదైతే కేటీఆర్ చేస్తున్నారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా మేము ఏదైతే సిట్ కావచ్చు, ఇక్కడ సిబిఐ కావచ్చు, లేదైతే సిఐడి కావచ్చు, డైరెక్ట్ మేము అంటే వాళ్ళను ప్రత్యేకంగా కూడా కలవనీయకపోగా వాళ్ళకు దీనిపైన మాట్లాడేందుకు కూడా అపాయింట్మెంట్ ఇస్తలేరు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే జగిత్యాల జిల్లాకు సంబంధించి ఒకే మండలానికి చెందిన 20 మందికి పైగా 25 మందికి పైగా ఒకే అంటే ఈ
గ్రూప్ 1 పరీక్షా పత్రాల్లో 100 మందికి మార్కులు వచ్చాయని చెప్పేసి ప్రధానమైన ఆరోపణ అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ సిట్ దర్యాప్తులో కూడా నిజానిజాలు బయటపడ్డాయని తెలుస్తుంది. ప్రధానంగా దీంట్లో అంటే 25 మందికి పైగా వాళ్ళకి ఒకే గ్రూప్ 1 పరీక్షల్లో ఒకే దానికి 100 మార్కులకు పైగా మార్కులు వచ్చాయి. దీంట్లో ప్రధానంగా చూస్తే ఇదైతే ఈ ఏదైతే సెక్రటరీ పిఏ ప్రవీణ్ ఉన్నాడో, ప్రవీణ్ కి సంబంధించిన సహితులు అక్కడ మండల కేంద్రానికి సంబంధించిన వారు వాళ్ళతో పాటుగానే మరికొంతమందికి పేపర్ షేర్ అయింది. వారితో ఎన్ని లక్షల ఒప్పందం కుదుర్చుకున్న దానిపైన కూడా ఇక్కడ ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రధానంగా చూస్తే రేవంత్ రెడ్డి ఈ సిట్టు విచారణ అయితే టీఎస్పీఎస్సీ సంబంధించిన లీకేజ్ వ్యవహారంలో కూడా ఏదైతే దేశ విదేశాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, ఇది విదేశాలకు కూడా పాకిందని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంట్లో సిట్టు విచారణ పారదర్శకంగా లేదు. దీంతో పాటు సిట్తో పాటు సిబిఐ, ఈడీ ఏదైతే ఆర్థిక లావాదేవీలు విదేశాలకు వెళ్లిపోయాయని చెప్పేసి ప్రధానమైన ఆరోపణతో దీంట్లో సిబిఐ కావచ్చు, సిఐడి కావచ్చు విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపించింది. అలాగే ఏదైతే నిన్న సిరిసిల్లలోని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏదైతే టీఎస్పీఎస్సీ కి సంబంధించిన లీకేజ్ వ్యవహారాన్ని మేమే పసిగట్టాం, మేమే చెప్తామని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. ప్రధానంగా చూస్తే ఏదైతే ఆర్థిక లావాదేవీలు టీఎస్పీఎస్సీ కి సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన దానిపైన వివాదాలపైన కూడా ఈ కేసు అంతా బయటపడింది. దీంట్లో ఉన్నవారిని అంతా కూడా కఠినంగా శిక్షించాలి. ప్రధానంగా ప్రభుత్వం అయితే టీఎస్పీకి సంబంధించిన ఏదైతే కమిషన్ 12 మందితో కమిషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఇదంతా ఏదైతే కమిషన్ సభ్యులు సరిగా లేరని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూస్తే టీఎస్పీఎస్సీ వ్యవహారం కావచ్చు, ఇక్కడ ఒకటే కావచ్చు, ఇక్కడ ఏదైతే నిరుద్యోగ సంఘాలు కావచ్చు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఒకటే, సిట్టింగ్ జడ్జి తోటి పాటు సిబిఐ లేదా సిఐడి విచారణ జరిపించాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఏదైతే పారదర్శకంగా సిట్టు విచారణ జరుగుతలేదు, ఏఆర్ శ్రీనివాస్ కేటీఆర్ కి తొలిగా వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ కనుసన్నాలోనే ఈ విచారణ నడుస్తుంది. మా దగ్గర విచారణ అంతా మా దగ్గర వివరాలు తీసుకొని కేటీఆర్ కు ఇస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ సిట్టు విచారణలో అంటే టీఎస్పీఎస్ సంబంధించిన పేపర్ లీకేజ్ విచారణలో నిందితులను కస్టడీకి తీసుకోకముందే కేటీఆర్ ఎలా చెప్తారు, దీంట్లో ఇద్దరే నిందితులు ఉన్నారని చెప్పేసి ఏ విధంగా చెప్తారనే దానిపైన కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. ప్రధానంగా కేటీఆర్ దగ్గర అన్ని దీనికి సంబంధించిన టీఎస్పీఎస్ కి పేపర్ లీకేజ్ కి సంబంధించిన అన్ని అంశాలు కేటీఆర్ చేతిలో ఉన్నాయి. కేటీఆర్ ని విచారణ జరిపిస్తే గానీ దీంట్లో నిజానిజాలు బయటపడి అని చెప్పేసి ప్రధానమైన ఆరోపణ అయితే చేశారు. ప్రధానంగా చూస్తే దీంట్లో ప్రధానంగా ముందు నుంచి కూడా ఇక్కడ కేటీఆర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఒకటి ఏదైతే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, దీంట్లో ఇద్దరే నిందితులు ఉన్నారని చెప్పేసి ఆ వ్యాఖ్యలు కావచ్చు, దీంట్లో ఇద్దరికి ప్రమేయం ఉన్నదని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కి ముందే ఈ లీకేజ్ వ్యవహారం తెలుసు. కేటీఆర్ కనుసన్నలోనే లీకేజ్ వ్యవహారం నడుస్తుంది. దీంట్లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కేటీఆర్ ఆఫీస్ నుంచే కేంద్రీకృతంగా నడుస్తున్నాయని చెప్పి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అవుతుంది. ప్రధానంగా తాము ఈ రోజే కావచ్చు, రేపే కావచ్చు, తను ఈ సిఐడి కావచ్చు, సిబిఐ డైరెక్టర్లను కలుస్తాము, వారు అపాయింట్మెంట్ ఇవ్వాలి, అపాయింట్మెంట్ ఇస్తే మా దగ్గర ఉన్న వివరాలను సమర్పిస్తాం, దాంతో పాటు మేము సిబిఐ తోటి సిఐడి తోటి విచారణ జరిపించాలని కూడా వాళ్ళు కోరుతున్నట్లుగా చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపించింది.